నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్స్ ఎనాలిసిస్. దేశం అంతా కూడా మారుమోగిపోతుంది. ఎక్కడ? నాసిక్ స్కాండల్ గురించి. ఐటీలో లవ్ జిహాద్. అసలు ఎటువైపు వెళ్తున్నారు? ఈ మత మార్పిడిలేంటి? ఏం జరుగుతుంది అనే కథనంలోకి వెళ్తే, కార్పొరేట్ ప్రపంచాన్ని ఇప్పుడు కుదిపేస్తున్న నాసిక్. మరి ఐటీ ఆఫీస్లో మత మార్పిడి, సెటిల్మెంట్లే లక్ష్యంగా మారుతున్నాయా? పరారీలో లేడీ విలన్ నిధా ఖాన్. ఇక ప్రెగ్నెన్సీ సాకుతో బెయిల్ కోసం ఎత్తుగడలు. టీసీఎస్ నాసిక్ కేసులో వెన్నులో వణుకు పుట్టించే పచ్చి నిజాలు. నాసిక్ నుంచి ముంబై దాకా పోలీసుల వేట. 9 మంది బాధితులు, 8 మంది నిందితులు. మరి సిట్ విచారణలో బయటపడుతున్న అంతర్జాతీయ కుట్ర కోణాలు షాకింగ్ ట్విస్టులు ఇస్తున్నాయి. ఐటీ రంగం అంటే సాఫ్ట్వేర్ కోడింగ్, క్లయింట్ మీటింగ్స్, భారీ ప్యాకేజీలు. కానీ ఆ మెరిసే కార్పొరేట్ గ్లామర్ వెనుక భయంకరమైన చీకటి కోణం దాగి ఉందని మీకు తెలుసా? మరి దేశం గర్వించే ఓ దిగ్గజ ఐటీ సంస్థ నీడలో కొందరు మతోన్మాదులు మతం పేరుతో సాగించిన అరాచకాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. ప్రేమ పేరుతో వంచన, మతం మార్చుకోవాలని ఒత్తిడి, లైంగిక వేధింపులు. ఇదంతా ఏదో మారుమూల గ్రామంలో జరిగింది కాదు. సాక్షాత్తు నాసిక్లోని టీసీఎస్ కార్యాలయంలో కొందరు ఉన్నతాధికారులు కలిసి ఆడిన రక్త చరిత్ర. ఈ కేసులో ఇప్పుడు ప్రధాన నిందితురాలు నిధా ఖాన్ పరారీలో ఉంటూనే కోర్టు మెట్లెక్కడం సంచలనంగా మారింది. అసలు ఈ కార్పొరేట్ జిహాద్ వెనుక ఉన్న ఆ అదృశ్య శక్తులు ఎవరు? సిట్ నివేదికలో ఏముంది అన్నది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఇక కార్పొరేట్ ఆఫీస్ అంటే క్రమశిక్షణకు నిలయం అనుకుంటాం. కానీ నాసిక్ టీసీఎస్ బీపీఓ సెంటర్ ఇప్పుడు ఒక నేర సామ్రాజ్యానికి అడ్రస్గా మారింది. ఇక్కడ సాగింది సాదా సీదా వేధింపులు కావు, వ్యవస్థీకృతమైన ఒక మత మార్పిడి కుట్ర. నిన్నటి వరకు ఆఫీసులో హల్చల్ చేసిన 8 మంది నిందితులు ఇప్పుడు జైలు ఊచలు లెక్క పెడుతున్నారు. అయితే ఈ గ్యాంగ్లో కీలక పాత్ర పోషించిన నిధా ఖాన్ మాత్రం పోలీసుల కళ్ళు కప్పి ముంబైలో తలదాచుకుంటుంది. మరి తాజాగా ఆమె ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించడం కొత్త చర్చకు నేడు దారి తీసింది. తాను గర్భవతినని, త్వరలో బిడ్డకు జన్మనివ్వబోతున్నానని మానవతా దృక్పథంతో తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతుంది. కానీ బాధితులు చెబుతున్న వాస్తవాలు వింటే ఒళ్ళు గగురు పొడుస్తుంది. 25 ఏళ్ల నిధా ఖాన్ 2021లో టెలికాలర్గా చేరినప్పటి నుంచే ఈ విష వలయానికి సహకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. మహిళా ఉద్యోగులు తమపై జరుగుతున్న వేధింపుల గురించి మొరపెట్టుకుంటే కార్పొరేట్ ప్రపంచంలో ఇవన్నీ కామన్, అడ్జస్ట్ అయిపోవాలి అంటూ వారిని మరింత మానసిక క్షోభకు గురి చేసిన కిరాతకురాలు ఈమె. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు మనం చూసాం. గత కొన్నేళ్లుగా ఐటీ కారిడార్లలో సైలెంట్ మత మార్పిడి ముఠాలు పనిచేస్తున్నాయనే అనుమానాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా కేరళలో జరిగిన కొన్ని సంఘటనలను ఇది గుర్తు చేస్తుంది కూడా. అక్కడ కూడా ఉన్నత విద్యావంతులు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లను లక్ష్యంగా చేసుకుని బ్రెయిన్ వాష్ చేయడం ద్వారా మత మార్పిడికి పాల్పడ్డారు. నాసిక్ కేసులో కూడా అదే మోడల్ నేడు కనిపిస్తుంది. ఈ ముఠా ఆగడాలు ఎలా ఉన్నాయంటే, హిందూ ఉద్యోగులను మతపరమైన టోపీలు ధరింపచేయడం, ఇక ఆఫీసులోనే నమాజ్ చేయాలని ఒత్తిడి చేయడం. ఇదంతా చూస్తుంటే ఇది కేవలం వ్యక్తిగత వేధింపులు కావు. దీని వెనుక ఒక మాస్టర్ ప్లాన్ ఉందనే అనుమానాలు బలపడుతున్నాయి. పెళ్లి చేసుకుంటామని నమ్మించి పదే పదే శారీరక సంబంధం పెట్టుకోవడం, అసభ్యంగా తాకడం వంటి చర్యలతో బాధితులను నరకప్రాయం చేస్తున్నారు. 2022 నుంచి 2026 మధ్యకాలంలో ఈ అరాచకాలు నిరంతరాయంగా కొనసాగాయి. ఇక ప్రస్తుతం ఈ కేసుపై మహారాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. కేసు తీవ్రతను బట్టి ప్రభుత్వం సిట్ కూడా ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకు 9 మంది బాధితులు ధైర్యంగా ముందుకు వచ్చి తమ గోడు వెళ్ళబోసుకున్నారు. ఇందులో 8 మంది మహిళలు ఉండగా ఒక పురుషుడు కూడా బాధితుడిగా ఉండడం గమనార్హం. ఇక మరోవైపు టీసీఎస్ యాజమాన్యం కూడా ఈ వ్యవహారాన్ని సీరియస్గానే తీసుకుంది. నిందితులు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేస్తూ ఇప్పటికే డానిష్ షేక్, తౌసిక్ అత్తర్తో సహా అరెస్ట్ అయిన 8 మందిని సస్పెండ్ కూడా చేసేసింది. అయితే విచారణ అధికారులు ఇప్పుడు మరో కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
టీం లీడర్ల స్థాయి వ్యక్తులు ఎంత సాహసం చేస్తున్నారంటే వారి వెనుక ఏదైనా అంతర్జాతీయ సంస్థల హస్తం ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విదేశీ నిధులు ఏమైనా అందుతున్నాయా అనే దిశగా కూడా ఆరా తీస్తున్నారు. గర్భవతిని కాబట్టి తనను అరెస్టు చేయకూడదని నిదాకాన్ని కోరుతుంది. కానీ చట్టం తన పని తాను చేసుకుపోతుంది. చదువుకున్నవారు, సభ్య సమాజంలో ఉన్నత స్థానాల్లో ఉన్నవారు కూడా ఇలాంటి సంకుచిత మత పిచ్చిలో పడి తమ కెరీర్ను, ఎదుటివారి జీవితాలను నాశనం చేయడం ఆందోళన కలిగిస్తుంది. ఇక ఈ కేసులో ఇంకెంతమంది సూత్రధారులు బయటపడతారో వేచి చూడాలి. లోతుగా విచారణ జరిపి బాధితులకు న్యాయం జరగాలని కోరుకుందాం. ఇది ఈనాటి ది ఎడిటర్స్ ఎనాలిసిస్. స్టే ట్యూన్ టు 99 న్యూస్.